సో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో గల పంట పొలాలకు సంబంధించినటువంటి వీడియోలు. ఈ పంట పొలాల్లో దాదాపుగా కాలువ అంటే సంబంధించిన ఐబీ సంబంధించినటువంటి కాలువ అది మానపేట నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పొలాలకు వెళ్ళిపోతాయి. అయితే ఈ పొలాలకు సంబంధించి రైతులు కావచ్చు, ఆ పొలంలో పనిచేయడానికి వచ్చిన వ్యవసాయ కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సంబంధించి ఆ నీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో దిగుతారు. తర్వాత అవసరమైతే ఆ నీళ్ళతోటి కాలు చేతులు కూడా కడుక్కుంటారు వాళ్ళు. సో ఒకనాటి కాలంలో అయితే ఇప్పటికి భిన్నంగా అప్పుడు ఒకనాటి కాలంలో ఆ వచ్చే నీళ్ళనే తాగే వాళ్ళు కూడా, తర్వాత పక్కకున్న కొంచెం దూరం పోయిన చెలిమ తోడుకొని దానిలోకి కూడా నీళ్ళు తీసుకొని వాటిని మళ్ళీ వడగట్టి నీళ్ళు తాగేటువంటి కాలం ఉండేది ఒకనాటి కాలంలో. కానీ ఇప్పుడు వచ్చేసరికి అనేక రకాలైన పొల్యూషన్ అంటే పొల్యూట్ అయ్యే నీళ్లు మరి ఇబ్బందులు పడి రోగాన బారిన పడే విధంగా తయారై వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకుంటే మీరు చూస్తున్నటువంటి ఒకసారి చూడవచ్చు, ఆ పైపులు దాదాపుగా కూడా ఆ పంట కాలువలకు పంట పొలాలకు పోయి ఆ కాలువలకు వదిలిపెట్టిళ్ళు సంబంధించి మీరు చూడవచ్చు. అదంతా కూడా వాళ్ళ ఆసుపత్రి వ్యర్థాలు, తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ మరుగుదొడ్లకు సంబంధించి కానీ అవన్నీ కానీ దాంట్లో ఉన్నాయి. ఈ ఆసుపత్రి కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెక్కొండలో. దీన్ని చూస్తున్నటువంటి ఆ యొక్క వీడియో ఆ హాస్పిటల్ వెనుక భాగం అది. సో ఆ కాలువ కూడా చూడవచ్చు మీరు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఐబీ అధికారులు మరి అయితే ఎందుకు మరి వదిలేసింది అనేది కూడా ఇప్పుడు మనం అందరి టీవీ అధికారుల దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ కాలువ ఎడ్జి మీద కూడా ఆ కాలువ సంబంధించినటువంటి భూమిని కూడా ఆ యొక్క యజమాని సంబంధించినటువంటి దాన్ని కబ్జా చేసి దానిపైన కూడా నిర్మాణం చేపట్టినట్టుగా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు అందరి టీవీ మళ్ళీ ఐబీ అధికారులను, తర్వాత సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన ఆ శాఖ అధికారులకు కూడా కోరేది ఒకటే, ఆయనే ఆ సంబంధించిన కాలువ మీద నిర్మాణం చేపట్టిండా లేదు తన హద్దులోనే ఉండడం అనేది మాత్రం విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన హద్దులు ఎక్కడ ఉన్నాయి, అసలు కాలువకు సంబంధించి చూస్తే మనం కాలువ నుంచి అటు కొంత సంబంధించినటువంటి కాలువకు సంబంధించినటువంటి భూమి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కాలువ నిర్మాణం మొత్తం కూడా కాలువలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దీనిపైన ఇప్పటికైనా ఐబీ అధికారులు స్పందించాలి. తర్వాత ఈ యొక్క పంట పొలాలకు పోయేటువంటి ఈ కాలువలోకి ఆ వ్యర్థాలను వదిలిపెడుతున్న అతని పైన ఖచ్చితంగా కూడా చర్యలు చేపట్టాలి. ఇంకా మరీ ముఖ్యంగా చూస్తే అదంతా కూడా అసైన్ భూమి అంటే ప్రభుత్వ భూమి. ఇప్పుడు అక్కడ వివాదంలో ఉన్నటువంటి ఆ 702 సంబంధించి ఆ పై వరకు కూడా ఇది అసైన్ భూమిగా ఉన్నది. మరి అటువంటి భూమిలో అంత పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు ఎవరిచ్చిళ్ళు, ఎలా ఇచ్చారు, దీనిపైన కూడా అందరి టీవీ పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళకు దృష్టి తీసుకుపోతూ ఉంది. ఆ ఆసుపత్రికి సంబంధించి కూడా ఇంకా అనేక సంబంధించిన ఆరోపణలు ఆసుపత్రి పైన. సరే ఒక్కొక్కటి ఇప్పటికే కొన్ని ఆధారాలు అందరి టీవీ చేతిలో ఉన్నాయి. ఆ సంబంధించిన బాధితులు కూడా కొందరు అందరి టీవీ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. సో ముందుగా అయితే అధికారులు మీ వైపున అంటే పంట పొలాలకు పోయే కాలువలోకి వ్యర్థాలు వదిలిపెడుతున్న అతనిపై చర్య తీసుకోవాలి. తర్వాత ఆ కాలువ పైన నిర్మాణం చేపట్టిండు అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఆ నిజంగా కాలువ భూమి మన తను కబ్జా చేసిండా లేదు అంటే తన హద్దుల్లో ఉండడం అనేది కూడా చూడాలి. ఇక మరో వీడియోలో కూడా మనం చూద్దాం. ఆ మున్సిపాలిటీ అధికారులను కలిసిన తర్వాత 702 అసైన్డ్ భూమిలో ఎలా అతనికి అనుమతులు ఇచ్చిళ్ళు అనే అంశం పైన కూడా మరొక కార్యక్రమంలో మళ్ళీ మనం చూద్దాం.